జర్నలిజం వృత్తిలో కొనసాగాలంటే ధైర్యం ఉండాలన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ప్రభుత్వ పరంగా ప్రతిపక్షంగా సాహసోపేతమైన వార్తలను ఎంవీఆర్ శాస్త్రి రాశారని గుర్తు చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలో అమృతోత్సవం నిర్వహించింది వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా. సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. యువ జర్నలిస్టులు ఎంవీఆర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు వక్తలు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. భిన్నంగా సత్యాన్ని నిశితంగా పరిశీలించే కళ్లతో సామాన్య ప్రజల శాస్త్రి గారి అమృతోత్సవ సభ జరుపుకోవడమే మనందరికీ ఇది ఒక సౌభాగ్యమైన విషయం, చాలా అదృష్టమైన విషయమని నేను మనసారా భావిస్తాను. ఎందుకంటే ఒక ఉత్తమమైన వ్యక్తి జర్నలిజంలో జర్నలిస్ట్ ఉండాల్సినటువంటి 3 ముఖ్యమైన లక్షణాలు. ఒకటి సాహసం ఉండాలి. ఆయన ఏ విషయాన్నైనా ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ప్రతిపక్షమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి మంచి జర్నలిస్టు శాస్త్రి గారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. జ్యుడిషియరీలు మిగతా అన్ని వ్యవస్థలు ఎంత భ్రష్టమైనవి, సర్వభ్రష్టమైనవి అనటానికి ఒక పెద్ద వివరణలో ఇంకా తిరుగులేని ప్రశ్నలు కేసు నేనే బిల్డప్ చేశాను. కాబట్టి వాడు ఎవ్వడు మాట్లాడే నైతిక హక్కు ఇవాళ ఏ వ్యవస్థకి లేదు. మీడియాని వేరెత్తి చూపే హక్కు ఈ దేశంలో ఏ ఒక్కడికి లేదు. ఎవడు చక్కగా ఉన్నాడు? పార్లమెంట్ చక్కగా ఉందా? రాజ్యాలే ప్రభుత్వాలు చక్కగా ఉన్నాయా? ఈ జ్యుడిషియరీ సరిగ్గా ఉందా? ఎవడు లేడు. కానీ అందరూ మర్చిపోయింది ఏంటంటే ఈ 3 తర్వాత ఉన్నది 4వ ఎస్టేట్ అంటారు. మాకు మేము అనిపించుకోవటమే. బాధ్యతలు నిర్వహించేటువంటి పత్రికా వ్యవస్థకి మన సోకాల్డ్ రాజ్యాంగంలో ఒక్కటంటే ఒక్క రక్షణ లేదు. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పా, ఈ దేశానికి ప్రాతిపదిక అయినటువంటి ధర్మం గురించే రూల్స్ ఎట్లయితే లేదో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి పత్రికా స్వేచ్ఛ గురించి ఇక్కడ ఒక తరం వాళ్ళు ఉంటారని, ఈ జర్నలిస్టులు అనేవాళ్ళు వీళ్ళు పార్టీలకు చెందరని, వాళ్ళు సమాజం కోసమే క్షేమం కోసమే పాటుపడతారని చరిత్రపై కొత్త దృక్కోణాన్ని ముందుకు తెచ్చింది. ఆయన రచనలను ఒక వాదము కాదు, ఒక ప్రతివాదము, ఒక పుస్తకము కాదు, ఒక మేధో పోరాటం. It's a continuous struggle. If we read these books, we will be inspired to fight against the injustice. Is the concept which has been embedded in all these books by M.R.V. Shastri garu. అంటే ఒక్క వాక్యం వ్యర్థం లేకుండా ఎలా రచించాలనేటువంటిది రచయితలు పాత్రికేయులు వారి దగ్గర నేర్చుకోవాల్సిన మరొక అంశం. ఒక్క వాక్యం కూడా వ్యర్థం ఉండదండి, అంత సారవంతంగా ఉంటుంది. అలా కాశ్మీర్ కథ గురించి మనం మాట్లాడితే మరొక అద్భుతమైన గ్రంథం ఏంటంటే పెక్యులరిజం. దానిలోనే దేని గురించి మాట్లాడుతున్నారో తెలిసిపోతుంది. ఇందులో రాజ్యాంగం తరపు నుంచి క్రమంగా వచ్చిన మార్పులు ఏమిటి, దానికి భారతదేశపు స్వాభావికమైన సనాతన ధర్మానికి కలిగిన దెబ్బ ఏమిటి. ఇక్కడ స్వాభావికమైన ఒక మాట అన్నాం. స్వాభావికం ఒకటి, నేటివ్ అనొకటి. నేటివ్ అండ్ నేచురల్, ప్రతిదానికి ఒక నేటివిటీ ఉంటుందండి. ఆ నేటివిటీని కాపాడుకోవాలి. గొప్పగా చదువుకున్నవాడు ఈ మధ్య ఈ హిందూ మతం మీద దేవుళ్ళ మీద ఇంకొక ప్రముఖుడు, ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, ఏదో చాలా అన్బికమింగ్గా కామెంట్ చేసినప్పుడు దానికి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ మాట్లాడినవాడు మా ఎడిటర్ గారు. సార్ ఆయన తీసుకొని వస్తాను అని చెప్పాడు. సరేనని
ఐ థింక్ వరదాచారి గారు కూడా వచ్చినట్టున్నారు. అప్పుడు వీరు వచ్చారు, వీళ్ళందరినీ పెట్టి ఎస్విబిసి తరఫున ఒక సెమినార్ పెట్టాం. అప్పుడే వారితో నాకు మొట్టమొదట పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఆ పరిచయం అట్లాగే కొనసాగింది. వారి రచనలు అవి చూస్తే చాలా అది ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది పర్సనాలిటీ ఆయన ఎక్స్ప్రెస్ చేసుకోవటంలో ఉంది. సో ఆ లాంగ్వేజ్ ఇది కోర్స్ ఆల్ ఇంటెన్స్ పర్సనాలిటీస్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంత పాజిటివ్గా ఫ్రెండ్స్ని చేసుకుంటామో అంత స్ట్రాంగ్గా ఎనిమీస్ని కూడా చేసుకుంటూ ఉంటాం. సో అది 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 దట్స్ పార్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ. సో అది శాస్త్రి గారి పర్సనాలిటీ. సమాజాన్ని వాళ్ళు కావాలంటే కావాల్సిందే అనేది ఎట్లా రాసే కెపాసిటీ ఉండదు. మరి ఈ రోజు ఎందుకు తగ్గిపోయింది? ఆ సిచ్యువేషన్ మొత్తం టోటలీ ఇట్ హాస్ గాన్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఓనర్స్. దో ఐఎమ్ ఓనర్, ఐఎమ్ టెలింగ్. మరి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఎడిటర్స్, సిన్సియర్ ఎడిటర్స్ లోపలికి దాని చేతిలోకి పోవాలంటే మన సమాజం ఏం చేయాలి, దానికి గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్లు కానీ దానికి ఉన్నదని ఏం చేయాలి అని విచారించిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ టైం జర్నలిస్టులు, స్పెషల్లీ యంగ్ ఫెలోస్, జర్నలిస్ట్ అంటే అసలు ఒక భావం వేరే కొత్తగా కలిసినందుకు ఉంటుంది. గౌరవం ఇవ్వాలి అనేది మనసులోకే వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. చాలామంది ఇప్పుడు గర్వపడుతున్న ఇప్పుడు శాస్త్రి గారిని పిలిచి అందరూ వాళ్ళ దగ్గర ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఇంత పెద్ద మనుషులు, చాలా మంచి వాళ్ళని తెలుసు. నాకు కూడా 15-20 years నుంచి ఆయన పరిచయము. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్.